నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డ్ ను అందుకున్నాడు. ఐపీఎల్ లో 100 క్యాచ్లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇక దీంతో పాటు హిట్ మ్యాన్ మరో రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ జట్టుతో తలపడింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇది 20వ మ్యాచ్ కావడం విశేషం. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ జట్టు 235 పరుగుల టార్గెట్ ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులే చేయగలిగింది. ముంబై బౌలర్ గెరాల్డ్ కోయెట్సీ ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఈ 4 వికెట్లలో 1 వికెట్ రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం ద్వారా వచ్చింది. గెరాల్డ్ వేసిన ఓ ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్ జే రిచర్డ్సన్ క్యాచ్ అందుకోవడం ద్వారా రోహిత్ శర్మ 100 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించడం ద్వారా సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, కీరన్ పోలార్డ్ తర్వాత 100 క్యాచ్ల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలిచాడు. ఇదే మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీపై 1000 పరుగులు చేసిన 2వ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికే బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టుపై 1000కి పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్ 20వ మ్యాచ్ లో 49 పరుగులు సాధించడం ద్వారా రోహిత్ శర్మ కూడా కోహ్లీ సరసన చేరాడు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని